హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో ఏంటంటే మంచిగా పచ్చి పులుసు చేసుకున్నాం. పచ్చి పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. అంటే 2 టీ స్పూన్లు ఉంటాయి పల్లీలు. లో టు మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంట పెద్దగా పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనము ఇవి ఫ్రై అయినాక ఒక 2 టీ స్పూన్లు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చిట్టుపట్లాడినాక నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనం మంచిగా వీటిని వేపుకొని ఒక ప్లేట్లో పోసేసుకొని చల్లార్చుకోవాలి. మనం ఈ చల్లారే లోపల మనం చింతపండు నానబెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇట్లా మనం నానబెట్టుకొని ఇప్పుడు మనకి ఈ పల్లీలు చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 చిన్నులపాయ రెమ్మలు వేసుకోవాలి. అలాగనే వేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకొని మనం ఏదైతే పచ్చి పులుసు కలుపుకుంటామో ఆ గిన్నెలో ఇది పోసేసుకోవాలి. మొత్తం ఇట్లా పోసేసుకొని మనం చింతపండు కలుపుకొని చింతపండు పులుసు కూడా దీంట్లో వంచేసుకోవాలి. వంచేసుకొని మంచిగా కలుపుకొని ఇక్కడ ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు 4 కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఈ విధంగా ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేతితోటి కలపాలి. చేతితోటి కలిపితే మనం ఉల్లిపాయలు కలిపామనుకో బాగుంటుంది. తర్వాత గెంటితోటి ఈ విధంగా మొత్తం కలుపుకొని పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసు వేసేసుకున్నాం. ఇంతేనండి, ఈ పచ్చి పులుసు చాలా బాగుండిద్ది. ఇక పొయ్యి మీద పెట్టి మరిగిచ్చేది లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.